ఏంటొదినా డల్గా ఉన్నావు? ఊర్లో మా అమ్మకి ఆరోగ్యం బాలేదన్నారట. ఆపరేషన్ చేయాలన్నారట. అందుకు ₹1,00,000 అవసరపడతాయని మా వదిన కాల్ చేసి చెప్పింది. అయ్యో, అవునా వదినా? అవును మణి, అమ్మ పరిస్థితి తెలుసుకుంటే దుఃఖం పొంగుకొస్తుంది. వెళ్ళి చూసిరా వదినా? వెళ్తే ఎలా వెళ్ళగలనమ్మా? మహా అయితే పండ్లో బ్రెడ్డో పట్టుకొని వెళ్ళగలను. వాటికి ఓదార్పు తప్ప రోగం తగ్గించే శక్తి ఉండదు కదమ్మా. అదేంటొదినా, మీ అన్నయ్య ఉన్నాడు కదా? కొందరు పేరుకే ఉంటారమ్మా, ఆదుకోవడానికి అవసరానికి పనికిరారు. వంటగదిలో కరివేపాకన్నా పనికొస్తుంది. మా అన్నయ్య వల్ల ఆ మాత్రం ఉపయోగం కూడా లేదు. అన్నయ్యకి సంపాదన తక్కువ, వదినకి స్వార్థం ఎక్కువ. సంపాదనతో తాగి తందనాలాడతాడు. అంతో ఇంతో ఉన్నా మా వదిన ఖర్చు పెట్టనివ్వదు. బాధపడకొదినా, మీ అమ్మకి ఆపరేషన్ చేయించుదు గాని బయలుదేరి బట్టలు సర్దుకో. డబ్బెక్కడిదమ్మా? నేను ఏర్పాటు చేస్తాలే వదినా. నీకెక్కడిదమ్మా అంత డబ్బు? నా గొలుసుంది కదా వదినా, అది తాకట్టు పెడతా. అది మీ అమ్మ నీకు ఇచ్చిన బంగారం కదమణి. అవతల మీ అమ్మ ప్రాణం కదా వదినా. కానీ నువ్వేం ఆలోచించుకు, ఇది మన కుటుంబం. ఆపదలో ఒకరికొకరు తోడుండాలి, అదే కుటుంబ సందేశం.